అండ్ నేను రీసెంట్‌గా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఒకటి విన్నా. అంటే ఎందుకంటే పిల్లోడికి యాహ్! ప్రైవసీ కావాలి. హ్మ్. వాడికంటూ ఒక సెపరేట్ రూమ్ ఉండాలి. వాడి బట్టలు హ్మ్. అక్కడే ఉంటాయి. వాడి బెడ్ అక్కడే ఉంటది. వాడికి సంబంధించిన ప్రతి ఐటెమ్ అక్కడే ఉంటది. నైట్ కూడా వాడు అక్కడే పడుకుంటాడు. హ్మ్. నా చిన్నప్పుడు నాకిది లేదు. లేదు. ఆడుకోవాలన్నా కూడా బయటికి ఎక్కడో బై గ్రౌండ్‌కెళ్ళి అక్కడ ఆడుకొని రావడం. అవును. వీళ్ళకి ఇంట్లోనే ఆడుతారు. అక్కడే అవును. పడుకుంటారు. వాళ్ళకంటే ప్రైవసీ అండి. ఈ హ్మ్. ప్రైవసీ ఎంత వరకు వాళ్ళకి హెల్ప్ అవుతది? ఎంత వరకు ఎఫెక్ట్ చేస్తది? డిఫరెన్స్ చాలా ఈజీగా చెప్పొచ్చు. హ్మ్. ఒకప్పుడు పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని ఎప్పుడు ఒంటరిగా ఉండేవారు గాదు. కరెక్ట్. అందరూ కలిసి ఉండేవారు. నేనైతే మా అమ్మకి, మా డ్యాడీకి మధ్యలో పడుకునేవాడిని. అదే. హ్మ్. పిల్లలు గూడా అమ్మా, నాన్నల దగ్గరే పడుకునేవారు. హ్మ్. ఇంకా పిల్లల గుంపులో ఉండేవారు. పెద్దవాళ్ళ గుంపులో ఉండేవారు. అంటే ఖాళీ సమయాల్లో పెద్దవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళైనా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అయితే వాళ్ళతో గాని కలిసి కూర్చునేవారు. హ్మ్. నా గదిలోకెళ్ళి పడుకుందాం, ఫోన్ మాట్లాడుకుందాం మా వాళ్ళతో. అంటే అప్పుడు ఫోన్లు లేవు. చెప్తున్నా ఉదాహరణకి. ఇప్పుడేంటి ఎప్పుడెప్పుడు నా గదిలోకెళ్ళిపోదాం, మా అమ్మకి ఫోన్ చేద్దామా? హ్మ్. ఫస్ట్ అమ్మకి ఫోన్ చేయాలి. సో, ఇవన్నీ అప్పుడు లేవు గాబట్టి అందరూ కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకునేవారు. హ్మ్. పిల్లలందరూ కలిసి ఇద్దరిద్దరు పోగయ్యి, నలుగురిని పోగేసుకొని, 10 మందిని పోగేసుకొని, అందరూ కలిసి పదండ్రా పోదామని జెప్పి జారిపోతున్న నిక్కర్లు పైకి అనుకుంటూ హ్మ్. వెళ్ళి ఆడుకునేవారు. క్రికెట్. ఆడపిల్లలు హ్మ్. ఆడుకునేవారు. అందరూ ఆడుకునేవారు. ఆడపిల్లలు ఆడలేదనేది ఏం లేదే. ఏ జనరేషన్‌లో ఆడపిల్లలు ఆడుకున్నారు. పెళ్ళిళ్ళయ్యే వరకు ఆడుకున్నారు. హ్మ్. మరి ఇప్పుడది ఉందా? ఎక్కడన్నా చాలా తక్కువ కనిపిస్తున్నారు ఆడుకునేవాళ్ళు. అది కూడా చాలా తక్కువ సమయం ఆడుకుంటున్నారు. హ్మ్. వాళ్ళకి ఆడుకునే సమయం కూడా ఉండట్లా. ఏదన్నా కొంచెం వాళ్ళకి టైం ఉంది అనంటే ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అంటే డాన్సు, మ్యూజిక్ లాంటి ఇండోర్ అలా నేర్చుకుంటున్నారే గానీ బయటకి రావట్లేదు. ఆ బయటికి రాకపోవటం వల్ల వాళ్ళ బ్రెయిన్ పెరగదు. నలుగురితో షేరింగ్ అనేది చేత కాదు. నలుగురితో ఒక విషయాన్ని పంచుకోవాలన్నా, ఒక వస్తువుని పంచుకోవాలన్నా, ఒక కష్టాన్ని పంచుకోవాలన్నా, ఒక హ్యాపీనెస్‌ని పంచుకోవాలన్నా, ఒక సక్సెస్‌ని పంచుకోవాలన్నా అసలు లేదిప్పుడు. వాళ్ళల్లో వాళ్ళే.